పండక్కి ఊళ్ళకెళ్ళడానికి లగేజీలన్నీ ప్యాక్ చేసుకున్నారా అండి? నేనైతే ప్యాక్ చేసుకునేటప్పుడు నాకొక చిన్న ఐడియా వచ్చింది. మీకు కూడా షేర్ చేస్తున్నాను. జెంట్స్ జీన్స్ ఫోల్డ్ చేసేటప్పుడు సరిగ్గా ఫోల్డ్ చేసుకోకపోతే బ్యాగ్‌లో అయితే ఎక్కువ స్పేస్ ఈ జీన్స్ ప్యాంట్‌లే ఉంటాయి గదండీ! ఇప్పుడు నేను 2 మెథడ్స్ అయితే చూపిస్తున్నాను మీకు. నేను ఫాలో అయ్యేవి. చాలా సింపుల్‌గా ఉంటాయి. అలాగే మనకు ఫోల్డింగ్ చేసిన తర్వాత గూడా ఎక్కువ స్పేస్ తీసుకోకుండా ఉంటాయి. ఫస్ట్ జీన్స్ మడత పెట్టేటప్పుడు కింద నుంచి ఇలాగ పైకైతే మడత పెట్టేసి మధ్యలోకి మడత పెట్టామనుకోండి. ఇదొక మెథడ్ అనమాట. సింపుల్‌గా ఉంటుంది. ఫోల్డింగ్ కరెక్ట్‌గా ఉంటే ప్లెయిన్‌గా వచ్చేస్తుంది జీన్స్. కాబట్టి ఎక్కువ స్పేస్ అయితే ఉండదు. సెకండ్‌ది వచ్చేసి అయితే మనకి నడుం భాగం ఉంటుంది గదా! అదైతే ప్యాంట్‌ని ఫోల్డ్ చేసి కింద భాగాన్ని అయితే మధ్యలోకి ఫోల్డ్ చేసి మనం కాలు దగ్గర మడత పెట్టిన భాగాన్ని అయితే లోపలికి పెట్టేసాం అనుకోండి. ఇది కూడా జీన్స్ ఫోల్డ్ చేసిన తర్వాత చాలా తక్కువ స్పేస్ అయితే తీసుకుంటది. జీన్స్‌లు ఫోల్డ్ చేసేటప్పుడు ఈ 2 మెథడ్స్ అయితే ఫాలో అయ్యాం అనుకోండి. స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. నేను ట్రిప్స్‌కి వెళ్తున్నా, ఊర్లకి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా గానీ లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు మా హస్బెండ్ జీన్స్ ప్యాంట్లు అయితే ఇలాగే ఫోల్డ్ చేస్తాను. చాలా బాగుంటది. ట్రై చేయండి.